ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 5వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. పిల్లరా, మరి దేవుడు సమస్త జనముల కంటే ఎంతగానో హెచ్చిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రభు మనల్ని హెచ్చించాడంటే మరి ఆయన మాట వినటం, ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు సమస్త జనముల కంటే బహుగా హెచ్చించేవాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ బిడ్డలు ఏ ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేవా దేవుడు నాయన, నీవు నాయన ప్రభా సమస్తమును కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నన్ను ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించిన తండ్రి. దేవా ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఎంచి దినాల్లో తండ్రి ప్రభా వారు మనసు పొంది నీ సన్నిలో సాగిపోయే కృప తెచ్చండి. అయ్యా ఇదిగో యవనస్తులు ప్రతి ఒక్కరిని రక్షించుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నైనా వారి జీవితాలు మార్చిన బాబు నీకు స్తోత్రాలయ్యా. ఇక మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. దేవ చక్కటి పరిపాలన మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ ఇదిగో తండ్రి కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభా, జైలు ఉన్న బిడ్డలు విడుదల ప్రభా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దేవా తండ్రి ఎంతోమంది నేను ప్రభు రక్షణ లేని వారు ఉన్నారు, వారందరికీ రక్షణ భాగ్యం తెచ్చండి. ఎంతోమంది అనాథులు ఉన్నారు నాయన ప్రభు, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఆయా ప్రాంతాల్లో తండ్రి మరి నేను చాలా బలహీనత కలిగి ప్రభా వస్త్రహీన లేక ఆహారం లేకుండా ఉన్నారు. వాళ్ళు ప్రభు మరి ఆదుకునైనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నేను ప్రభా విదేశంలో అంటే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలను దీవించినైనా ప్రభా ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాళ్ళు ప్రభా వారి వారి పరిచర్య మీరు ఆస్వాదించండి, వారి కుటుంబాలు దీవించిన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రాలు. పాడి పంటను మీరు ఆస్వాదించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటున్నారు అయ్యా ఇదిగో తండ్రి మంచి వాతావరణం మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి మరి ఎంతోమంది బిడ్డలు పాస్ అయ్యారు. మరలా వారు తండ్రి క్లాసులకు వెళ్ళటానికి సిద్ధపడుతుండగా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి. పాస్ అవ్వలేని వారు ప్రభావ మళ్ళా కట్టుకుని ప్రభావ మరి పాస్ అవడం మీరు కృప దయచేయండి. ఆ బిడ్డలను కూడా మీరు ఉన్నతమైన స్థితిలో ఉంచండి. దేవా ఇదిగో తండ్రి చదువుకున్నటువంటి ఉండి ఉద్యోగాలు లేకున్నటువంటి బిడ్డలకు ప్రభు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే తోడుగా నడిపించండి. అన్ని విధాలు కూడా మీరే సహాయం చేసి ఈ దినమంతా కూడా నీ కృపా వాత్సల్యంలో భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు అనుగ్రహించిన నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.